నిజంగా ఈ ఘటన హృదయ విదారకంగా సమాజానికే సిగ్గుచేటుగా ఉంది. ఒక వ్యక్తి ₹1,00,000 అప్పిచ్చి 74 లక్షలు వడ్డీ కట్టమంటే పరిస్థితి ఏంటి? రోషన్ సదాశివ్ ఇతను ఒక సాధారణ రైతు, మహారాష్ట్రలో ఉంటాడు. ఇతను వ్యవసాయానికి తోడు మరికొంత ఆదాయంగాను ఒక డైరీ ఫామ్ పెట్టుకోవాలి అనుకున్నాడు. కొంతమంది వడ్డీ వ్యాపారుల దగ్గరికి వెళ్లి ₹1,00,000 అప్పుగా తెచ్చుకున్నాడు. కొంతకాలం అయిన తర్వాత ఆ ₹1,00,000 వడ్డీ కట్టేందుకు గాను మరొక 1,00,000, అలా మరొక 1,00,000, మొత్తం 74 లక్షలు అయింది. ఇక వడ్డీ వ్యాపారం నుంచి అతనికి ఒత్తిడి ఎక్కువైంది. దీంతో సదాశివన్ తన పొలాన్ని, ట్రాక్టర్ను, ఇంట్లో ఉన్న కాస్ట్లీ వస్తువులను కూడా అమ్మేశాడు. ఎంతకీ తన అప్పు తీరలేదు. ఇది వడ్డీ వ్యాపారికి చెప్పే ప్రయత్నం చేయగా వడ్డీ వ్యాపారి ఎంతకు వినలేదు. ఒక ఏజెంట్ ద్వారా సదాశివన్ను కాంబోడియా పంపించి అక్కడ సదాశివన్ కిడ్నీ తీయించి దాన్ని 8 లక్షలకు అమ్మి ఆ డబ్బును తను తీసుకున్నాడు. దీంతో సదాశివ్ పోలీసులకు కంప్లైంట్ చేసే ప్రయత్నం చేశాడు. ఎంతకీ పోలీసులు కూడా తన కంప్లైంట్ తీసుకోకపోవడంతో ఇప్పుడు తన కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటా అంటున్నాడు. అధిక వడ్డీకి రుణాలు ఇవ్వకూడదు అన్నా ఎవరు దాన్ని ఆచరించరు, పోలీసులు పట్టించుకోరు. దీంతో వడ్డీ వ్యాపారులు రెచ్చిపోతున్నారు. మనం చాలా సార్లు అత్యవసర పరిస్థితుల్లో ముందు వెనుక ఆలోచించకుండా ప్రైవేటు వ్యక్తుల దగ్గర అప్పులు చేస్తాం. ఎంత కష్టం వచ్చినా బ్యాంకులు లేదంటే తెలిసిన వాళ్ళ ద్వారా మాత్రమే అప్పుకు ప్రయత్నించాలి. ఎవరైనా అప్పుల పేరుతో వేధిస్తూ ఉంటే ఇలా ఆత్మహత్య చేసుకోవడమో లేదు అంటే కిడ్నీలు అమ్ముకోవడమో కాదు, ఆ ఊరి పెద్దలకో లేదంటే మీడియాకో చెప్పే ప్రయత్నం చేయాలి. కానీ ప్రభుత్వమే తక్కువ వడ్డీకి రుణాలిస్తే ఎవరికి ఇలాంటి పరిస్థితులు రావు కదా. తక్షణమే సదాశివ్కు న్యాయం జరగాలి. వడ్డీ వ్యాపార చట్టాలు కంట్రోల్లోకి రావాలి. రైతులకు సులభమైన తక్కువ వడ్డీకే రుణాలు అందాలి. ఇది కేవలం సదాశివ్ వ్యక్తిగత సమస్య మాత్రమే కాదు, ఇది సామాజిక బాధ్యత. ఇది ఈ రోజు సదాశివ్కు జరగవచ్చు, రేపు మనకి జరగవచ్చు.